ఈ మొత్తం కంప్లీట్ మీనాకరీ ఫినిషింగ్లో లామినేషన్ చేసేసింది. ఇంకోటి వాషబుల్ అంటే వాష్ చేసుకోవచ్చు. దీనికి లెగ్స్ కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొత్తం ఫిక్స్ చేసి తెప్పిస్తాను. అయితే హైట్ కూడా 12 ఇంచెస్ హైట్లో ఉందండి. దీంట్లో స్మాల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక ఒకసారి చూడండి, ఒకసారి స్మాల్ సైజ్ హైట్లో వస్తుంది. హైట్ 6 ఇంచెస్ హైట్. వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా గ్రాండ్గా ఉంది కదా, చాలా చాలా అందంగా ఉంది. ఇది కూడా మొత్తం లామినేషన్ చేసేసి ఉందండి. అయితే ఇప్పుడు నేను మీకు స్క్వేర్ షేప్లో చూపిస్తున్నాను. స్క్వేర్ షేప్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక చూడండి ఒకసారి, కొంచెం స్మాల్ సైజు. దీనికన్నా కొంచెం చిన్నది కావాలంటే మరికొన్ని చిన్నది కూడా ఉందండి. దీంట్లో ఒకవేళ కొంతమంది రౌండ్ షేప్ కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే రౌండ్ షేప్ కూడా తెప్పించాను నేను. రౌండ్ షేప్ సంబంధించి మీరు చూశారు కదా, అలాగే హెక్సాగాన్ షేప్ కూడా ఉందండి. 8 కార్నర్ అంటాం మనం, హెక్సాగాన్ అంటాము. అలాగే స్క్వేర్ షేప్లో కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. ఒకసారి చూడండి, ఒకసారి డిజైన్ కూడా చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకోటి లెగ్ కూడా టైగర్ లెగ్ మోడల్ వచ్చింది, చూసారు కదా, చాలా అంటే చాలా అందంగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే కనుక పైన రెడ్ కలర్ కదా, చాలా అందంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అయితే ఇది కూడా మీకు వాషబుల్, ఇది కూడా వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా లెగ్స్ మొత్తం ఫిక్స్ చేసే ఉంటుంది. అయితే ఇప్పుడు అమ్మవారి డాల్ పెట్టుకున్న తర్వాత ఇది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఫోటోగ్రఫీలో కూడా చాలా బాగా కనిపిస్తుందండి. వీటితో పాటు నా దగ్గర చాలా రకాల మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మరికొన్ని మోడల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు వరలక్ష్మి పూజకి సంబంధించిన వచ్చే వారందరికీ కూడా మీరు వాళ్ళకి సంతోషంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, సో అందులో కొన్ని రకాల మోడల్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇందులో బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అలాగే మెటల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వుడెన్ ఐటమ్స్ కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. అలాగే మీనాకరీ మోడల్ అనగా స్టీల్ ఐటమ్ వస్తుంది, స్టీల్ మీద మీనాకరీ మోడల్ కూడా వస్తుంది. దీంట్లో మ్యాక్సిమం కూడా రిటర్న్ గిఫ్ట్ అన్నప్పుడు క్వాంటిటీ అడుగుతూ ఉంటారు కదా, సో అన్ని రకాలు కూడా నా దగ్గర క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు వీడియోలో ఎలా చూస్తున్నారు కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసి మీరు నాకు ఫార్వర్డ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీంట్లో కూడా మళ్ళీ పూజా బాక్స్ మోడల్ కావచ్చు, జ్యువెలరీ బాక్స్ మోడల్ కావచ్చు, అలాగే ఫ్రేమ్స్ కావచ్చు, సింహాసనాలు కావచ్చు, అన్ని రకాలు కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు మరికొన్ని డాల్స్ చూపిస్తూ ఉన్నానండి. ఇందులో ఏంటంటే మీరు గమనించే ప్రయత్నం చేయాలి. కొన్ని అంటే పైన ఫేస్ లేకుండా ఉంది. దీంట్లో కూడా మళ్ళీ రకాల సైజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి, చూసారు కదా, అంటే శారీ కలర్ కావచ్చు, రకరకాల కలర్స్ ఉన్నాయి, రకరకాల డిజైన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో కొంచెం ఫేస్ ఉండే విధంగా కావాలనుకున్న వాళ్ళకి ఇదొక ఫేస్ కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం డిఫరెంట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి చూసారు కదా, ఇలా డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, అన్ని రకాల సైజెస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర. అయితే కొంతమంది ఏంటంటే కనుక ఇలా ఎల్లో కలర్ ఫేస్ కాకుండా విడిగా నాకు జర్మన్ సిల్వర్ ఫేస్ అలా కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా ఫేసెస్ కూడా ప్రిపేర్ చేసాము. ఆల్రెడీ ఇంతకు మీరు చూశారు కాబట్టి మరొకసారి నేను శాంపుల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుందండి, ఇలా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కలెక్షన్ పెట్టేసుకొని. అలాగే కొంతమంది ఏంటంటే కనుక డాల్కి సైడ్కి ఎక్స్ట్రా హ్యాండ్స్ ఉండే విధంగా కావాలని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా దాన్ని మనం జోమాల అంటాము. ఒక్కసారి మీరు గమనించండి, ఒకసారి చూడండి, ఒకసారి చాలా బాగా వచ్చింది కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఈ విధంగా మనం జోమాలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా నా దగ్గర ఇంకా సైజెస్ చాలా రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి. సో త్వరపడండి, ఎంతవరకు వీలైతే అంతవరకు తొందరగా మీరు ఆర్డర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా చాలా వరకు మోడల్స్ కూడా వస్తూనే ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే నేను సప్లయర్ కాబట్టి మీకు మంచి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. సో వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్లో యాంటీ కలెక్షన్ అండి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. సో యాంటీ కలెక్షన్ సంబంధించి మొత్తం పూజా సెట్ సంబంధించి ఎలా వస్తాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అందులో మీరు మొదటిగా విగ్రహం చూశారు కదా, మరొక మోడల్ చూపిస్తున్నాను నేను మీకు. చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్గా వచ్చింది, చూసారా. అలాగే ఫేస్ కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి. మొత్తం స్టోన్ వర్క్ అంతా వచ్చింది, అలాగే తాలిబొట్టు వచ్చినట్టు కూడా వచ్చింది కదా, చాలా అంటే చాలా అందంగా ఉందండి, చాలా బాగా వచ్చింది. అయితే ప్రజెంట్ జస్ట్ ఒక శాంపుల్ వర్క్ మాత్రం చూపిస్తున్నాను. ఇందాక చెప్పినట్టు చాలా మోడల్స్ ఇంకా చూపిస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు నేను మీకు ఫేస్ అనేది నేను విడిగా పెట్టారనమాట. ఒకసారి మీరు గమనించండి, విడిగా ఉంది. అంటే వాస్తవంగా అయితే కనుక ఈ డాల్కి ఫేస్ లేదు, అంటే విడిగా కావాలని అడిగే వాళ్ళకి ఈ విధంగా తెప్పించానండి. ఒకవేళ ఫేస్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలా మీకు ఇలా ఎల్లో కలర్ ఫేస్ కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ప్యూర్ సిల్వర్ సంబంధించి మీరు కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు అండి. అలాగే మిగతా ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను, ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను మీకు దీపాలు చూపిస్తున్నానండి, ఒకసారి గమనించండి. ప్యూర్ జర్మన్ సిల్వర్లో యాంటీ కలెక్షన్ దీపాలు. ఒకసారి చూడండి, పికాక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. వర్క్ చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా ఉందో, న్యాచురల్ పికాక్ ఉండే విధంగా చాలా బాగా వచ్చింది. అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు, ఆయిల్ ఎక్కువ పట్టే విధంగా దీపం కూడా గమనించండి, ఎక్కువసేపు ఆయిల్ వెలుగుతూ ఉంటుంది. అలాగే మీరు కింద కూడా గమనించవచ్చు, లోపల మీరు విగ్రహం కూడా చూస్తూ ఉన్నారు కదా, లక్ష్మీ విగ్రహం అనమాట. చాలా బాగా వచ్చింది, వర్క్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. కింద కూడా కొంచెం డిఫరెంట్ మోడల్ ఉండే విధంగా పీకాక్స్ పెట్టించానండి. అలాగే నక్షి వర్క్ కూడా లీఫ్ మోడల్లో వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి యాంటీ కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందండి. దీంట్లో కూడా చాలా రకాల సైజెస్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను. అలాగే చూడండి, ఎక్కువ నక్షి వర్క్ వచ్చే విధంగా, అలాగే ఎంబోజింగ్ కూడా ఎక్కువ వచ్చే విధంగా బనానా ట్రీ అండి.
అలాగే ఈ బనానా ట్రీ కూడా మామూలుగా పైన ఏదైతే లీవ్స్ ఉన్నాయో ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే ఈజీ కూడా ఫిక్స్ చేసుకునే విధంగా బాగుంటాయండి. దీంట్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్రజెంట్ కేవలం ఒక శాంపుల్ సైజు మాత్రమే చూపిస్తూ ఉన్నాను. మొత్తం కంప్లీట్ హెవీ నక్షి వర్క్ సంబంధించిందండి. దీంట్లో విడిగా నేను మీకు ఎలిఫెంట్స్ చూపిస్తున్నాను, ఒకసారి గమనించండి. ఎలిఫెంట్ చూస్తూ ఉన్నారు కదా, నక్షి వర్క్ కూడా ఇక్కడ డిజైన్ గమనించండి, ఎక్కువ ఎంబోజింగ్ వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది. దీంట్లో ప్రజెంట్ ఒక శాంపుల్ సైజు మాత్రం చూపిస్తూ ఉన్నాను. సైజ్ కూడా చాలా బాగుంటుందండి, రెగ్యులర్ యూజ్ చేసే సైజే. దీపాలలో కొంచెం స్మాల్ సైజ్ కావాలి, కొంచెం డిఫరెంట్ మోడల్ అడిగే వాళ్ళకి ఏంటంటే కనుక ఇక్కడ మీకు శంకు మోడల్ కనిపిస్తుంది కదా, శంకు చక్రం అలా 2 రకాలు కూడా వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా దీపం చిన్నదే, కాకపోతే ఏంటంటే ఎక్కువ డెప్త్ ఉండే విధంగా తెప్పించాను. ఇంకొకటి ఏంటంటే సైడ్కి ఎలిఫెంట్ వస్తుంది, ఎలిఫెంట్ తొండం మీద దీపం షాట్ వస్తుంది. ఇంకొకటి కింద బౌల్ షేప్ మోడల్ వచ్చింది.